వెల్కమ్ టు టీవీ5. నేను మీ ఆదిత్య. అర్జున్ చక్రవర్తి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా అవార్డులు అయితే గెలుచుకుంది. అసలు ఈ ఫిలిం తీసినప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డారు, అసలు ఎంత బాగా వచ్చింది అనేది టీం ఉంది, అడిగి తెలుసుకుందాం. ముందుగా హాయ్ సార్. సార్, అసలు మీకు 9 ఇయర్స్ అప్పుడు ఈ పర్సన్ కలిశారు. అప్పుడు ఒక పాయింట్ని లైఫ్ అలా వెళ్తూ ఉండగా ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. అసలు అప్పుడు ఏం చెప్పారు సార్? ఆ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ మీరు సినిమా చూడబోతున్నారు. అబ్బా, జనరల్గా ఏంటంటే నేను ఈ స్టోరీ డ్రైవ్ చేసి డైరెక్టింగ్ చేసింది. నేను డైరెక్టర్ అయ్యాక ఈ సబ్జెక్ట్ ఎత్తుకోలేదు. సో ఈ సబ్జెక్ట్ చెప్పాలని ఒక తపన, అంటే వరల్డ్కి ఈయన గురించి తెలియాలి, ఈ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తెలియాలి, వారి స్ఫూర్తి జనాలకి అందరికీ ఇవ్వాలని ఈ స్టోరీని చెప్పాలని ఒక తపనతోనే సినిమా చేద్దాం అనుకున్నాను. సో అప్పుడు ఏంటి అంటే ఈ సినిమా చెప్పాలంటే నేను వేరే వాళ్ళు కూడా డైరెక్ట్ చేయొచ్చు, బట్ ఈ స్టోరీ గురించి నాకంటే బెటర్గా ఎవరు నరేటర్ ఉండరు, బెటర్ రైటర్ ఎవరు ఉండరు, సో బెటర్ డైరెక్టర్ ఎవరు ఉండరు. సో నేనే నా సొంతగా నేనైతే ఫీల్ అయ్యానో అది నేను స్క్రీన్ మీద చూపించాలంటే నేనే ప్రజెంట్ చేయాలనిపించింది. సో ఆ స్టోరీ నేను డ్రైవ్ చేసి ఇలా అర్జున్ చక్రవర్తి సినిమాలో ల్యాండ్ చేసి. మీరు అంటే ఇది 6 years పట్టింది కదా, కానీ మీరు కథ చెప్పినప్పుడు ఓకే చేయడానికి అంత టైం జస్ట్ తక్కువ టైము, అలాగే మ్యూజిక్ దగ్గర కూడా చాలా తక్కువ టైంలో ఓకే చేశారు. అజయ్ గారు కూడా చాలా తక్కువ టైంలో ఓకే చేశారని చెప్పారు. ఇన్ని 6 years గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? సో ఈ సినిమా అనుకున్న 4.5 రైటింగ్ స్టైల్లో 4.5 years టైం పడుతున్నాను. ఎందుకు అంటే అర్జున్ చక్రవర్తి కంప్లీట్ లైఫ్ ఆర్క్ చూపించాలి. అతను చిన్నప్పటి నుంచి ఒక 50 years ఏజ్ గ్రూప్ వరకు చూపించాలి. అతను డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో, అంటే ఈ ఏజ్ గ్రూప్ని ఒక 4 డిఫరెంట్గా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి చైల్డ్హుడ్ గ్రూప్ అనుకున్నాం, చైల్డ్హుడ్ ఎపిసోడ్ అనుకున్నాం, దాని తర్వాత యంగర్ ఏజ్, టెండర్నెస్ ఉన్న ఏజ్, దాని తర్వాత కొంచెం మిడిల్ ఏజ్, తర్వాత అప్పర్ మిడిల్ ఏజ్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి ఒక డిఫరెంట్ ఒక లుక్ అనుకున్నాం, దాంతోపాటు డిఫరెంట్ వెయిట్ అనుకున్నాం. సో అర్జున్ చక్రవర్తి లైఫ్లో ఎలా అయితే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో దాంతోపాటు ఆయన లుక్స్ కానీ తన బాడీ వెయిట్ కానీ లుక్ మొత్తం మారిపోయాయి. సో అవన్నీ మీ జెన్యున్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాం. సో అందువల్ల 8 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి, 8 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకురావాలంటే ఈచ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 110 kilos నుంచి 76 kilos రావాలి. సో అది రావాలంటే చాలా టైం పడుతుంది. సో ఈవెన్ ఏంటంటే మేము అనుకున్న 2-3 monthsలో అవుద్ది అనుకున్నాం, బట్ అదేంటి అంటే 5-6 months కూడా పట్టింది. సో అలా ఒక ఏజ్ ఒక వెయిట్ నుండి ఇంకో వెయిట్ మార్చడం అదొక టైం పట్టింది. దాంతోపాటు సీజన్స్. సో మేము పర్టికులర్ ఎపిసోడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అనుకున్నాం, బ్రీజీ నేచర్ కావాలనుకున్నాం, ఒక క్లౌడీ ఎన్వైర్న్మెంట్ కావాలనుకున్నాం. సో ఆ ఎన్వైర్న్మెంట్ కోసం మేము వెయిట్ చేసాం, కొంచెం క్లౌడీ ఎన్వైర్న్మెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు వెళ్ళి షూట్ చేసాం. సేమ్ వే స్నో కూడా ఏంటంటే ఓన్లీ December, January టైంలోనే ఉంటుంది ఆ స్నో. సో ఆ స్నో కోసం మేము అనుకున్నప్పుడు జూన్లో అనుకున్నాం షూట్ అని. సో అదేంటి స్నో పడేది Decemberలో, అప్పుడు కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇలా కొంచెం సీజన్ కోసం వెయిట్ చేసింది. దాంతోపాటు కోవిడ్ రావడం, కోవిడ్ తర్వాత స్పోర్ట్స్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్ కూడా అంటే గేమ్ని ఒక రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలని ఒక VFX కానీ ఎటువంటి థింగ్స్ వాడకుండా రియల్ క్రౌడ్తో షూట్ చేశారు. 2000 peopleతో షూట్ చేసాం. ఆ పర్మిషన్ రావడానికి మాకు టైం పట్టింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల అది ఇంత టైం పట్టింది. అసలు ఇంత టైంని యాక్సెప్ట్ చేసి, అంటే మీకు ఫస్టే మీరు స్టోరీ చెప్పగానే యాక్సెప్ట్ చేసి ఓకే డూ ఇట్ అన్న ప్రొడ్యూసర్ గారికి సూపర్ సార్. అసలు మీకు అంటే ఎవరైనా సరే ఫుల్ కథ చెప్పు, దాని తర్వాత నేను ఆలోచించి చెప్తా అంటారు, కానీ మీకు ఒక పాయింట్ చెప్పగానే ఓకే నీకు చెక్కిస్తా అని చెప్పి చెక్కిచ్చారంట. సరే నువ్వు వెళ్ళి మిగతాదంతా నేను నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు కథ అలాగే పెట్టు, మొత్తం ఇప్పుడు ఏం చెప్పావో ఇప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా మార్చొద్దు. అసలు ఏం నమ్మకం వచ్చింది సార్? సో ఆయన క్రియేటివ్ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయండి ఆయనకి. సో వెరీ యంగ్. బట్ నేను ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ గేమ్ పార్ట్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎక్కడ కూడా చూసిన తర్వాత నాకు ఎక్కడ కూడా ఓకే ఈ డన్ వెరీ వెల్ అని అనిపించిందండి. స్పోర్ట్స్ ఎస్పెషల్లీ గేమ్ పార్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు ఇప్పుడు ఆడారా సార్? కబడ్డీ ఆడారు కదా? 6th and 7th ఆడానండి చిన్నప్పుడు. ఓకే, మీరు కబడ్డీ Under 14 స్టేట్. మీ వల్ల కబడ్డీ ఎలా ఆడాలో నేర్చుకున్నారు విజయ్ గారు, అంతేనా సార్? ఓకే, ఇప్పుడు చాలామందిని అంటే చాలామంది ఆడిషన్ చేశారని తెలిసింది, మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఎలా అనిపించింది ఆ రోజు? ఫస్ట్ నన్ను ఆడిషన్ ఎలా ఉందని పిలిచింది రవీంద్ర పుల్లేడ, మా ఈ మూవీకి రైటర్. ఆయన ఇప్పుడు మైసా డైరెక్టరు. ఆయన పిలిచారు అప్పుడు, ఇలా ఒక స్టోరీ ఉందో ఒకసారి నువ్వు ఆడిషన్కి వస్తే ఒకసారి డైరెక్టర్ చూస్తాడు, ఒకసారి నీకు ఓకే అని ఆయన నువ్వు ఆడిషన్ ఓకే దాని తర్వాత ఆలోచిందని పిలిస్తే అప్పుడు ఆడిషన్ చేసాం. వచ్చి చేసిన తర్వాత
ఈయన ఒక 2 days తర్వాత పిలిచి, సరే నేను ఓకే, నాకు నీతో ఒక 2 months ట్రావెల్, మన ఇద్దరం ట్రావెల్ చేస్తే నేను నీకు ఎలా అనిపించింది డైరెక్టర్, నువ్వు నాకు ఎలా, ఇద్దరికి నువ్వు అనుకున్న క్యారెక్టర్ నీలో కనబడితే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళొచ్చు అని అన్న తర్వాత సరే అని 2 months అలా ట్రావెల్ చేయడం. దాని తర్వాత ఆయన క్యారెక్టర్ ఓకే అనుకోవడం. నాకైతే ఆయన్ని ఫస్ట్ చూడగానే, ఆయన క్లారిటీ అయ్యి చూడగానే అర్థమైంది, సరే చాలా దీని మీద చాలా గ్రిప్ ఉంది, ప్రాపర్గా ఉన్నాడు ఈయన అని అర్థమైంది నాకు ఆయన మీద ఎటువంటి డౌట్ లేదు. సరే ఒక యాక్టర్గా ఆయన నమ్మితే ఇంకా బెటర్గా ఇద్దరు అండర్స్టాండింగ్ ఇంకా బెటర్గా వెళ్ళొచ్చు కదా అని ట్రై చేసాం. దాని నుంచి ఇమీడియట్గా ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పుడు బాడీ బిల్డ్ కానీ 6 pack కానీ ఇంతకు ముందు ఉందా, లేకపోతే సార్ స్టోరీ చెప్పిన తర్వాత? లేదు, అంతకుముందు ఇంత ప్రాపర్గా 6 packలు ఇవి ఇన్ని లేవు. బట్ ఆయన అయితే చెప్పడం స్టార్టింగ్ ఇలా ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయని చెప్పారు. దాంట్లో డీటెయిల్, ఆయన ప్రతిదీ డీటెయిల్ కావాలి, డీటెయిల్ లేకుండా అవ్వదు. ఈవెన్ మేము 6 pack చేస్తున్నప్పుడు కూడా చూసి ముందు ఆయన చూసేవాడు 6 pack, ఓకే ఇంకా ప్రాపర్గా మనకి షేప్ కనబడుతుందా, లేకపోతే ఇంకా ఫిజికల్గా ఉందా. ఈవెన్ మేము గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్లో ఒక 20 daysకి 10 daysకి ఆయన అక్కడికి వచ్చేవాడు. అక్కడికి వచ్చి చూసి మూమెంట్ చెక్ చేసుకుని ఆ స్కిల్స్ ఏవైతే ఆయన రాసుకున్నాడో ఆ మూమెంట్ స్కిల్స్ కానీ ఆ రైట్స్ కానీ అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని అవన్నీ చూసుకున్న తర్వాతే మేము స్కెడ్యూల్కి వెళ్ళాం. ఈవెన్ ఏమైనా వేరే లుక్లో ఉంటే కూడా ఫోటోషూట్ ముందు ప్లాన్ చేసుకుని ఆ ఫోటోషూట్లో ప్రాపర్గా మేకప్ కానీ అవి కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకునేవారు. నార్మల్గా ఈ కబడ్డీ బేస్ అంటే ఎవరైనా కబడ్డీ బాగా ఆడేవాళ్ళని పక్కన పెట్టుకుని అన్నీ, మీరు ఆల్రెడీ కబడ్డీ చిన్నప్పటి నుంచి బాగా ఆడుతూ వచ్చారు కాబట్టి ఇది ప్రతి రూల్స్ అన్నీ నీట్గా ఇప్పుడు ఎలా అయితే ఉంటుందో ఒరిజినల్గా అలాగే పెట్టారు సార్. ఎగ్జాక్ట్లీ. సో కంప్లీట్లీ 100% అక్యురసీతో వాడాం. సో ఇది పీరియడ్ వచ్చేసి 1970s 80sలో వాడుతుంది. సో ప్రజెంట్ ఉన్న టర్మినాలజీస్ కానీ స్కిల్ సెట్ కానీ కొంచెం స్పీడ్ మూమెంట్స్ ఉండేవి. అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక రీల్ కబడ్డీ ఉండేది, ఒక చెడుగుడు మూమెంట్ ఉండేది. సో అవన్నీ ఎగ్జాక్ట్గా రికవర్ చేసాం. అంటే ఆ టైంలో ఎలా నడిచేవాళ్ళు, ఎలా ఆడేవారు, ఎలా బిహేవియర్ ఉండేది, ఒక ప్లేయర్ ఎనర్జీ ఎలా ఉండేది, గేమ్లో స్కిల్స్ ఎలా ఉండేవి, అవన్నీ డీటెయిల్ చేసాం. దాంతోపాటు అక్కడ ఉన్న టోన్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు సాయిల్ టెక్స్చర్స్ ఉండేవి. ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే డిఫరెంట్ టెక్స్చర్ ఉండేది. ఇప్పుడు ఈ గేమ్ వచ్చేసి మా సినిమాలో ఒక యూపీలో ఒక మ్యాచ్ జరుగుతుంది, తమిళనాడులో ఒక మ్యాచ్ జరుగుతుంది, తర్వాత ఆంధ్రలో ఒక మ్యాచ్ జరుగుతుంది. అంటే ఒక డెమోగ్రఫీ ప్రకారం సాయిల్ టెక్స్చర్ మారేది. ఆ సాయిల్ టెక్స్చర్ కూడా మేము క్రియేట్ చేసాం. సో అప్పట్లో ఓల్డెన్ టైంలో హర్యానా సాయిల్ ఉండేది, పంజాబ్ సాయిల్ ఉండేది, తర్వాత మన దగ్గర ఎర్రమట్టి అని ఉండేది. సో అవన్నీ టెక్స్చర్స్ క్రియేట్ చేస్తే చాలా గీ వాడేది. ఆల్మోస్ట్ 1000 లీటర్స్ వరకు గీ వదిలేసి అలా మొత్తం దాంట్లో కోట్లు వేసి మిక్స్ చేసి దాంట్లో పసుపు వేసి మిక్స్ చేసి ఒక హర్యానా సాయిల్ క్రియేట్ చేసాం. ఎర్రమట్టి చేయడం దాంట్లో అంబర్ పౌడర్ మిక్స్ చేసి దాంట్లో చెక్క పొడి మిక్స్ చేసి లాట్ ఆఫ్ థింగ్స్ సెట్ చేసి దాన్ని ఎగ్జాక్ట్ ఆ టెక్స్చర్ క్రియేట్ చేయడం కోసం చేసాం. అవన్నీ అక్యురసీ కూడా. దాంతోపాటు జెర్సీలు కూడా తీసుకుంటే 70sలో వచ్చేసి ప్రింటింగ్స్ ఉండే కావు. జనరల్ వైట్ టీషర్ట్ ఉంటే దాని మీద నెంబర్స్ 1 2 3 వేసేవాళ్ళు. దాని తర్వాత స్కెచ్లు వచ్చాయి, దాని తర్వాత పెయింట్లు వచ్చాయి, నార్మల్ మన గోడకేసే పెయింట్లు ఉంటాయి, దాంతో రాసేవాళ్ళు నెంబర్స్ అలా వచ్చాయి. దాని తర్వాత ప్రింట్స్ వచ్చాయి. సో కంప్లీట్గా టైం పీరియడ్ మారే కొద్దీ అవన్నీ చేంజ్ అవుతూ వచ్చాయి. సేమ్ కూడా మీ గేమ్లో కూడా ఆ స్కిల్స్ ఎలా చేంజ్ అయ్యాయి, తర్వాత కాస్ట్యూమ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, కోర్టు మెజర్మెంట్స్ ఎలా చేంజ్ అయ్యాయి, కోర్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఎన్వైర్న్మెంట్ ఎలా చేంజ్, మొత్తం అవన్నీ అక్యురసీ చేసాం. ఓ సూపర్ సార్, అంటే బాగా డీటెయిలింగ్ సార్. అంటే ఇప్పుడు ఉన్న కబడ్డీ అనుకోండి ఫుల్ జంప్స్ అవే ఉండేవి, అప్పుడే ఎట్లా ఉండేది సార్ నార్మల్గా? మోర్ ఓవర్ స్ట్రగుల్ ఉండేది. అంటే ఇప్పుడు అట్లే బేసిక్ ఒక రేడర్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఆయన జంపులు అవి కాకుండా ఎంత స్ట్రెంగ్త్తో పుష్ చేయొచ్చు, ఎంత టెక్నిక్తో మనం తప్పించుకొని రావచ్చు అనేది ఉండేది. సో అప్పుడు రేడర్ కోర్టులోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఒక 7 పట్టారంటే 7 నుంచి ఎలా తను ఉన్న స్కిల్ దాంతోపాటు ఆయన ఎనర్జీని పుష్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉండేది అంటే సడన్గా ఇట్లా వచ్చేసరికి జంపులు వాడతాం, జిమ్నాస్టిక్స్ లా ఉంది. డ్యాన్స్ కూడా ఇవి ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అయిపోయాయి, ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. దీంట్లో అయితే ఒరిజినాలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే విఆర్ఆర్ సిద్ధారాజు గారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కన్నా ముందు మీరు టీవీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు కదా మీ కెరియర్ అనేది. తెలుగుకి ఎందుకు ఇంత లేట్గా వచ్చారు హీరోయిన్గా? అంటే మీరు తమిళ్ చేశారు, మలయాళం చేశారు, హిందీ చేశారు, వై లేట్ ఇన్ తెలుగు? I didn't get Arjun Chakravarti before, so yeah. ఆయనకి 6 సంవత్సరాలు పట్టినట్టు మీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. Like I started just my first work was an anchor, and then I did my movies. Yeah. So while I doing my movies itself, I was hosting a show, and then I did Tamil, and I don't think like a perfect Telugu movie. I was waiting for it because Telugu is a very big industry, and
the stories that we hear is always it's all big stories, big heroes, and like it's a mass movie. So when I heard the story, I felt it was a real life story, and it is difficult to do a real life story. So I was really interested in the character of Devika. I was interested in the character of Arjun Chakravarti. So when I got the opportunity, I did. సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇలాంటివి ఏంటంటే చాలామందికి ఇన్స్పిరేషనల్ ఉంటాయి. దీంట్లో ఈ లవ్ ట్రాక్ అనేది ఎలా ఫిట్ చేసాం. సో జనరల్ ఏంటంటే అర్జున్ చక్రవర్తి గారి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంది. ఉంది, లవ్ ఉంది, బట్ అది ఎలా జరిగింది ఏంటి అనేది మనకు డీటెయిల్ లేదు. సో ఏంటంటే నా విజనరీ బేసిక్గా దాంట్లో వాడాను, నా విజన్ వాడేసి, సో అమ్మాయి ఉంటే ఇలా ఉండేది, ఇలా లవ్ చేసి ఉండేవాళ్ళని ఒక లవ్ ట్రాక్ క్రియేట్ చేశాను. సో బేసిక్గా లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటికీ మిక్స్ చేస్తూ వెళ్ళాను. సో అంటే రియలిస్టిక్ నేచర్ ఎగ్జాక్ట్గా ఏదో స్టోరీ ఉందో దానికి 100% అక్యురేస్తో వెళ్ళాం. సో ఒక 10% చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆ లవ్ స్టోరీని అలా రన్ చేసాం. ఓకే, ఆ లవ్ క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు, బయోపిక్ చేసేటప్పుడు వాళ్ళు అలా ఉండేవారు, వినీస్ చేయరు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంపల్సరీ అర్జున్ చక్రవర్తి వైఫ్ మీరే అన్నట్టే చూస్తారు. ఎలా అనిపించింది చేసేటప్పుడు? ఎలా ఉండేది? How was it working with you? Character. It's a real life character. Yeah, How did you get that? How did you approach the character? Yeah. See, the director sir, he gave me a good explanation. From the time this movie is made, he has a full information about the game, about the characters. He is very, knowledgeable about everything. So even about Devika, chala clarity. Like he had a good clarity about Devika. So he used to say every expression, every dialogue, the modulation, how you want all that, everything was from his side. Okay. So ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా తెలుగు. Papa, it's almost 4 years after I've done. దానికన్నా ఆడిషన్ చేసినప్పుడు బెటర్ అనిపిస్తుంది. No audition. I went for the audition, but he didn't take the audition. ఆడిషన్ తీసుకోలేదు. అప్పటికే ఒక 800 పీపుల్ తీసుకున్నాను లాస్ట్ 6 days నుంచి. 800 తీసుకున్నాను బెంగళూరులో, కేరళలో. తీసుకున్న తర్వాత చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నాను నేను. ఎవరు సెట్ అవ్వట్లేదు ప్రాపర్గా, ఎందుకంటే దాంట్లో కొన్ని లుక్ వేరియేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు లిటిల్ సెన్సిబిలిటీస్ కావాలి, చాలా ఉన్నాయి. సో మన తెలుగులో చాలా ట్రై చేశా, 6 months వెతికాను. కొంతమంది సెట్ అయిన వాళ్ళు చేయనన్నారు, బికాస్ ఆఫ్ కొత్త ప్రొడక్షన్, కొత్త హీరోతో మేము చేయని వెళ్ళిపోయారు. సో నాకు ఆప్షన్ లేక వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్తున్న టైంలో చాలా ఆడిషన్ చేయక ఫ్రస్ట్రేషన్లో ఉండగా సడన్గా ఆడిషన్ రూమ్లోకి ఎంటర్ అయింది. ఒక ట్రెడిషనల్ డ్రెస్లో ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యేసరికి నాకు తన కళ్ళు దూరం నుంచే కనిపించాయి నాకు. సో బేసిక్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఐస్ చాలా ఇంపార్టెంట్. సో తన డైలాగ్ కంటే ఐ ఎక్స్ప్రెషన్ చాలా సినిమాలు ఎక్కువ ఉంటాయి. డైలాగ్స్ చాలా 30, తను సినిమా మొత్తం ఉన్న ఒక 5 డైలాగులు ఉంటాయి అంతే, మిగతాదంతా ఎక్స్ప్రెషన్తోనే ఉంటుంది. సో నాకు మేజర్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అంత దూరంలో వచ్చినా కూడా తన ఐ కాంటాక్ట్ నాకు అనిపించింది. సో ఇమ్మీడియట్గా అందరిని బయటికి పంపించేసి తను కూర్చోబెట్టి డైరెక్ట్ స్టోరీ చెప్పేసా. సూపర్, అసలు లక్కీ కదా అర్జున్ చక్రవర్తి. థ్యాంక్స్ టు మై ఐస్. అంతే, అంటే మనకి ఎలా అవకాశం ఎలా వస్తుందో తెలియదు, కానీ మీ ఐస్ వల్ల మీకు ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. సాంగ్ ఒకటి బాగా వైరల్ అవుతుంది, ఆ ఒక్క సాంగ్ అయినా హమ్ చేస్తారా? Song, do I know the song? Yeah. Yeah. You want me to sing? Yeah. Wait, I need to take the. I knew somebody will ask me to sing. You all come, let's do a group song. Sir, you go, sir. సార్ ఎంజాయ్ చేస్తారు. కష్టం అవుతుంది. No కష్టం. అయితే ఫస్ట్ డైరెక్టర్ స్టార్ట్ చేసి రాసింది ఆయన. అవునా సార్? ఈ చేత ఎక్కువ పాడించాలి మీరు. It is his. ఈ తర్వాత మేము ఇద్దరం పాడతాం. అంటే ఆవిడ పాడిన తర్వాత ఆగిపోతారు కదా, అక్కడ స్టార్ట్ చేస్తారు. Are we really singing? Yeah. Okay, no, we'll start. ప్రేమే చేరా నీమేఘమే వానే మారా నీరాగమే ప్రేమే పాద నా ప్రాణమే నీలా వాన శ్రీరాగమే మేఘం వర్షించదా
నీ తోడుగా కాలం సుమించగా. సూపర్ సార్. అసలు స్టోరీతో పాటు లిరిక్స్ కూడా మీరే రాశారు అంటే మీకు లవ్ స్టోరీ ఉంటుంది. సో అంటే ఈ సాంగ్ గురించి చెప్పాలంటే స్పెషల్ మూమెంట్, లవ్ స్టోరీ తర్వాత. సో ఈ సాంగ్ ఏంటంటే మాకు టైం లేదు, ఒక 4 daysలో 4 songs ఫినిష్ చేయాలి. ఓకే. సో ఆ టైంలో ఏంటి అంటే ఎగ్జాక్ట్ లిరికల్ రాసే వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కూడా మాకు టైం లేదు. సో ఓన్లీ మాకున్న సిచ్యువేషన్ ట్యూన్స్, మ్యూజిక్ ట్యూన్స్ ఇస్తుంటే సెట్ అవ్వట్లేదు నాకు. సో నాకు అనిపించింది అంటే చాలా ఇయర్స్గా నా దగ్గర ఒక లిరిక్ ఉంది. సో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి కోసం ఒక రాశాను అనమాట సాంగ్. సో ఆ సాంగ్ తీసుకొచ్చి దీని మీద కూర్చుందామని జస్ట్ జనరల్గా చెప్పాను మ్యూజిక్ డైరెక్టర్కి, బ్రో ఇది చాలా బాగుంది బ్రో చేద్దాం అన్నాడు. సో ఆటోమేటిక్ దాన్ని సింక్ చేసాం. ఓకే. అమ్మాయి కాదు, నాకంటే ఎక్కువ కుతూహలపడుతుంది. చెప్పండి సార్, తప్పేం చెప్తాను త్వరలో. ఆవిడికి త్వరలో చెప్పండి, మాకు చెప్పండి. ఆవిడకి తెలుసు కదా, ఆవిడకి తెలుసో తెలియదు ఇవి తెలుసుకోవాలని చెప్పి చాలా రైట్ కదా. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ కావాలి, అలాగే బాడీ, ఇవి ఎలాంటి వర్కౌట్ చేశారు? ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఎవ్రీడే వర్కౌట్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ షూట్ ఉంటే కూడా షూట్ అయిపోయింది, నైట్ వచ్చి వర్కౌట్ చేసుకుని మినిమం యాప్స్ వర్కౌట్ లేకపోతే పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ ప్రతి డే నేను వర్కౌట్ చేయాల్సి వచ్చేది. దానికి తోడు డైట్, ప్రాపర్ డైట్. ఆఫీస్కి వెళ్తే డైట్, ఆఫీస్కి వెళ్ళినా మేము ఎక్కడికైనా క్యారీ చేసినా, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి తినాలన్నా కూడా ఈయన ముందు మనోడికి డైట్ ఎక్కడ ఉందో చూడండి, ఆ డైట్ ప్రాపర్ డైట్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ నేను డైట్ చూసుకుని తర్వాత అలా మేము కాశ్మీర్ వెళ్ళినా సరే అక్కడ కూడా ప్రాపర్ డైట్ ముందు 2 రోజులు ఎక్కడికి వెళ్ళినా అలా సెట్ చేశాను. నాకు ప్రాపర్ డైట్ ఉండడం వల్ల నేను అది చేయగలిగాను. ఎందుకంటే బేసిక్గా బయటకు వెళ్ళి షూటింగ్లో ఆ డైట్ లేకపోతే పోతుంది. నాకు ప్రాపర్లో సపరేట్గా ఒక డైటేషన్ పెట్టి ఫుడ్, ఒక సలాడ్స్ కానీ లైక్ చికెన్, ఫిష్ ఇవి ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం వల్ల నేను అటు మా మదర్ కూడా డైలీ 5 meals నాకు ఆవిడ సలాడ్, చికెన్, ఎగ్స్ ఇవి ప్రాపర్గా 5 months ఆవిడ చేయడం వల్ల కూడా డైట్ ఉంటేనే మనం ఏమైనా ఇచ్చి చేయగలం బాడీ విజయంలో. ఎందుకంటే బాడీ డైట్ 80%, వర్కౌట్ 20%. ఓకే. అంటే ఈయన బాగా డీటెయిలింగ్ ఎక్కువ అని చెప్పి నాకు చెప్పారు వేరే వాళ్ళు కూడా. అలాగే ఉండాలి కదా సార్. మనం సినిమా చూసిన తర్వాత ఎవరు మనల్ని క్వశ్చన్ చేయకూడదు, అలాగా ఇలా ఈ ఫ్రేమ్లో ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ఉన్నారు, ఆ డీటెయిలింగ్ లేకుండా ఉంటేనే సినిమా అనేది చాలా హైట్స్కి వెళ్తుంది. అలాగే ట్రైలర్లో ఆ జెర్సీ సినిమాలో నాని అరిసినట్టు ట్రైన్ దగ్గర మీరు ఆ అరుపు, బేసిక్గా మేము ఆ మూవీ కన్నా ముందే షూట్ చేసాం. ఈ అరిసే సీన్ అనేది ఆ మూవీ రిలీజ్ అవ్వకముందు, బికాజ్ ఆఫ్ మేము 2019లో షూట్ స్టార్ట్ చేసాం. అప్పటికే మా స్కెడ్యూల్లో చేసినప్పుడు ఆ సీన్ చేసాం. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ షార్ట్ వచ్చింది. బట్ మేము జెన్యున్గా మేము చేసాం కాబట్టి ఆ మూవీతో మేము కంపేర్ చేసుకోవట్లేదు. మా మూవీకి అది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేము అది చేసాం. ఓకే సార్. ఇప్పుడు అంటే ట్రైలర్ చూస్తే తాగి పడిపోయే ఒక దగ్గర మళ్ళీ అక్కడి నుంచి నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసి అంటే ఎయిమ్ అనేది రీచ్ అవ్వేది అలా కనిపించింది. అలాగే ఉంటుందా సార్ మొత్తం, లేకపోతే ఎట్లా? లేదు, అంటే జనరల్గా ఇప్పుడు వచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ అనేవి ఫైనల్గా ఒక ప్రొటాగనిస్ట్ చిన్న యంగ్ స్టార్ట్ అయిపోయి తర్వాత అచీవ్మెంట్ వచ్చిన తర్వాత ఇండియాకి వెళ్ళడం ఆగిపోతాడు. మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఇండియాకి మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇండియాకి ఆడదామని ఫైనల్గా స్ట్రగుల్ చేసి ఫైనల్గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండింగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక చెత్త ఎరుకున్న కుర్రాడు ఇండియాకి ఆడడానికి ఏం కష్టపడ్డాడు. అతను కబడ్డీ గేమ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అతను తిరగలేదు. గేమ్లో అందరిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఫైనల్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక ఆశయం అనుకుంటాడు, సో నేను ఇంత చేసి వచ్చాను కదా, నాలా చాలామంది ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఏదో చేయాలి, మనకు తప్పంతో ఒక పాయింట్ చేయాలనుకుంటాడు. ఆ చేసే ప్రయత్నంలో వచ్చిన ఆబ్స్టకిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ అవన్నీ ఎదుర్కొని వెళ్తున్న టైంలో మొత్తం డౌన్ఫాల్ అయినప్పుడు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం చేస్తే తను అనుకున్న సాధించగలుగుతాడు. సో తన ప్రాణం కోల్పోయినా పర్లేదు, అవకాశం చేసి తను అనుకున్న సాధించాలని తను స్టబ్బన్గా బిలీవ్ చేసి మళ్ళీ ఎరైనాలోకి ఎంటర్ అవుతాడు. ఓ సూపర్ సార్. సార్ అంటే మీకు కబడ్డీ ఇంకే స్పోర్ట్ సార్? క్రికెటా? నెక్స్ట్ క్రికెట్ మీద తీస్తారు సార్ మూవీ? ఒకవేళ ఎవరైనా తీస్తే స్పోర్ట్సే తీస్తానండి. ఎందుకు సార్? అంటే స్పోర్ట్స్ మీద ఎందుకు మీకు అంత ఇష్టం? అంటే ఈ 8 years ట్రావెల్ అయ్యేసరికి నాకు అంత అలా స్పోర్ట్స్ మీద కొద్దిగా ఒక లైక్ ఐక్యూ లెవెల్స్ అలా డెవలప్ అయినాయి నాకు. వేరే ఏ సినిమా చూడాలన్నా బేసికలీ నాకు ఎక్కువ అంటే స్పోర్ట్స్ మూవీస్ మీద ఎక్కువ ఉంది. ఓకే సార్.
డైరెక్ట్ మీరే రిలీజ్ చేస్తున్నారు సార్ మూవీ? సో కొంతమందితో పార్ట్నర్షిప్ ఏమంటే పిఆర్ ఐనాక్స్, తర్వాత సినీపోలిస్, ఇంకా కొన్ని డిస్కషన్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి. బట్ 29th రిలీజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. బాగా వినబడుతుంది సార్. ఈ సినిమా పేరు కూడా చాలా వినిపిస్తుంది, పాట కూడా బాగా వైరల్ అయింది. అవును సార్. మీరు అప్పుడు ఏదైతే 2019 అప్పుడు ఈయన చెప్పిన ఒక పాయింట్ని గెస్ట్ చేసి 2017 అవ్వా అలా అయితే అంటే ఈ సినిమాని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యామని ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. స్టంట్ మాస్టర్ కూడా ఆయననండి. సార్ ఏంటి ఒకటా రెండు అంటే చేతికి 5,000 ఉన్నట్టు సాంగ్ కొరియోగ్రఫీ చేశాను, లిరిక్స్ రాశాను, కబడ్డీ కొరియోగ్రఫీ చేశాను, స్టంట్స్ నేనే డైరెక్ట్ చేశాను, ఈవెన్ రైటింగ్ చేశాను, డైలాగ్స్ అడిషనల్ డైలాగ్స్ రాశాను, డైరెక్షన్ చేశాను. ఇన్ని ఎట్లా సార్? అంటే ఓన్లీ థింగ్ నేను అనుకున్న విజన్ని ప్రాపర్గా అచీవ్ చేయాలన్న పాయింట్లో అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఓకే. సో ఈవెన్ సంథింగ్ ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో ఎవరైనా వచ్చి ఒక అన్ఫినిష్డ్గా అవుట్పుట్ ఇచ్చినా కూడా నేను సాటిస్ఫాక్షన్ అవ్వను. నేను అనుకున్నది అచీవ్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరైనా మీరు ఒకటి అనుకున్నారు, అది ఆయన గనక చెడగొడతారేమో అని ఇంకా మీరే నేర్చుకుని. కరెక్ట్. ఓకే, నాకు తెలిసి మీరు సినిమా కావాల్సిన మనిషి. అంతే, సినిమాకి కావాల్సిన మనిషి అంటే సినిమాను ప్రేమించే వాళ్ళే ఇట్లా చేస్తారు. సూపర్ సార్. అసలు అంటే సాంగ్స్ కూడా చెప్పాలి. ఆయన అంటే మ్యూజిక్ డైరెక్టర్ సార్ లేకపోతే? సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో అతను సౌండ్ డిజైనర్. ఓకే. విక్రమ్ వేద 96 సినిమాకి వర్క్ చేశారు. ఓ. సో ఆ టైంలో నేను చెన్నై వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ద్వారా అతని సౌండ్స్ విన్నాను. ఓకే. ఆ సౌండింగ్ అంతా నాకు డిఫరెంట్గా అనిపించింది. ఒక డిఫరెంట్ ల్యాండ్స్కేప్ సౌండ్ విన్నాను, ఫీలింగ్ వచ్చింది. ఇతను మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో థాట్ వచ్చింది. సో ఇమీడియట్గా మ్యూజిక్ అని చేసావా అంటే చిన్న చిన్న బీట్లు ట్రై చేసా అన్నాడు. అది విన్న వెంటనే సౌండింగ్ డిఫరెంట్ అనిపించింది. సో నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, నాకు మ్యూజిక్ కావాలి నా సినిమాకి అని చెప్పాను. సో ఒక 2 months టైం తీసుకొని ఒక ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్. ఆ సాంగ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ ద ఆడియో కంప్లీట్ మా ఫిల్మ్లోనే. ఆ సాంగ్ ఏంటంటే కంప్లీట్గా ఒక డెమోగ్రఫికల్ ఫీలింగ్ కానీ ఆ గూజ్ బంప్ మూమెంట్ కానీ వచ్చాయి. సో ఆ సాంగ్ కైలాష్ ఖేర్ గారు పాడారు, తర్వాత లైఫ్ ఇచ్చారు ఆయన. సో ఈవెన్ మీరు పోస్ట్ రిలీజ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు చూస్తారు, ఆ సాంగ్ చూసినప్పుడు మాత్రం అందరికీ ఇట్లా గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. ఆయన పేరు కూడా వీతో స్టార్ట్ అవుతుంది కదా సార్? ఆయన పేరువి, మీ పేరువి, ఈయన పేరువి, వి రిలీజ్ అయిన తర్వాత ఇంకో విక్టరీ రావాలని కోరుకుంటున్నాను. ఒక మినీ సినిమా ఉంటుందండి. అవునా సార్? ఆయన అదే ఆయన లిరిక్స్ రాశారంటే ఆయన అర్థమైపోయింది. విజువల్ అవును సార్. లొకేషన్ గురించి చెప్పాలి. ఏంటి సార్ 100 పైన లొకేషన్ చూసారా? అంటే 100 అంటే మీ 100 నెంబర్ అనేది మీకు 100 దాట అంటే హీరోయిన్స్ కూడా 800 అంటే 100 దాటింది. హీరో క్యారెక్టర్ కూడా చూడడానికి 100 మందిని అంటే the look, the first character, the look is more important first, and then comes the, I think, the acting. సో ఏంటంటే ఇక్కడ మేజర్ థింగ్ ఈ ఆనెస్ట్ చెప్తున్నప్పుడు మీ అందరం న్యూ కమర్స్ అందరం. సో సంథింగ్ న్యూ ఇవ్వాలి, ఇంకా బెటర్ బియాండ్ ఇవ్వాలి. ఆడియన్స్ చూడాలంటే మమ్మల్ని వచ్చి థియేటర్ చూడాలంటే బియాండ్ ఇవ్వాలి. సో బియాండ్ ఇవ్వాలంటే ఏంటి, మాకున్న బడ్జెట్లో మొత్తం బడ్జెట్ అంతా మేకింగ్ పెట్టేస్తాం కంప్లీట్గా. సో ఏది చూసినా మీరు ఫ్రేమ్ చూసినా మీ 2019లో ఎప్పుడో షూట్ చేయాలి, ఇప్పటికి అది ఫ్రెష్గా అనిపిస్తుంది. బికాజ్ మీ ఆ టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా వెళ్ళాం, మంచి కెమెరాస్, లెన్సింగ్, దాంతోపాటు మీ లైటింగ్ నేచర్. అంటే ఈ సినిమాకి ఆర్టిఫిషియల్ లైటింగ్ ఏమొద్దు అని జనరల్గా మనం న్యాచురల్ లైటింగ్లో వెళ్దాం, దట్టు నేచర్ ఇవ్వాలి లైట్. సో ఆ నేచర్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఈవెన్ ఆ క్లౌడ్ కోసం, స్నో కోసం, తర్వాత రెయిన్స్ కోసం ఆ నేచర్ని వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల అంత బ్యూటిఫుల్గా వచ్చింది. సూపర్. Vijay, thanks to DOP sir, Jagdish sir, very the music, you saw the music, no? So it's pictured very beautifully. So I think Jagdish sir is really good. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి జగదీష్కి. సో జగదీష్ని స్టోరీ చెప్పిన తర్వాత 2 months ఆయన రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి నల్గొండ ఏరియా వెళ్ళాడు, తర్వాత ఆంధ్ర సైడ్ తిరిగాడు, తర్వాత కర్ణాటక వెళ్ళాడు, కొన్ని టెక్స్చర్ తీసుకొచ్చాడు. సో ఈ ఎపిసోడ్ ఈ టెక్స్చర్కి వెళ్దాం, ఈ ఎపిసోడ్ ఈ టెక్స్చర్కి వెళ్దాం అన్నాడు. సో అదే ఐడియా నాకు ఉంది, ఈ లైఫ్ని డిఫరెంట్గా ప్రయాణించాలి. బికాజ్ అర్జున్ చక్రవర్తి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. సో ఈచ్ ఫేస్ని డిఫరెంట్గా ప్రయాణించాలి. అప్పుడు చైల్డ్హుడ్ని రస్టిక్గా వెళ్దాం అనుకున్నాం. సో కొంచెం ఎంకరేజ్ వచ్చేసరికి కొంచెం టెండర్నెస్, ఒక బ్రీజీ నేచర్ ఉండాలి. సో కెమెరా కూడా బ్రీత్ ఇవ్వాలి, ఒక క్యారెక్టర్ ఫీల్ అవ్వాలి, కొంచెం క్లౌడీ ఎన్వైర్న్మెంట్ కావాలి. మిడిల్ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ రస్టిక్ రావాలి. ఓల్డర్ ఏజ్ వచ్చేసరికి రస్టిక్తో పాటు ఈ గ్రీనిష్ ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉండాలి. ఈ ఫ్యాక్టర్ మేము అనుకున్నాం. దాని తర్వాత కన్క్లూజన్ ఉంటుంది సినిమాకి. ఆ కన్క్లూజన్ అనేది ఏంటంటే మొత్తం సినిమాకి ఆర్క్ని ఫినిష్ చేస్తుంది. అది ఫినిష్ చేసిన అన్ని కలర్ టోన్స్ అనేది దాంట్లో మిక్స్ చేయాలి.
ఇది మేము స్టార్టింగ్లో అనుకున్నాం. అవన్నీ చేయాలి అంటే సెట్స్ చేయాలి. జనరల్గా మాకు సెట్స్కి వెళ్ళడానికి అంత థింగ్ లేదు. మేము నేచురల్గా వెళ్దాం అనుకున్నాం. నేచురల్గా వెళ్ళిపోయి రియల్ లొకేషన్ షూట్ చేద్దాం అనుకున్నాం. ఆ రియల్ లొకేషన్ ఎక్కడెక్కడ దొరుకుతాయో అని తను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ వచ్చి నా ప్రజెంటేషన్ ఈ టోన్స్, టెక్స్చర్స్, ఈ టెక్స్చర్ వల్ల మా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈజీ అయింది. సో ఎగ్జాక్ట్గా అదే టెక్స్చర్లో మేము కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. మీకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా సినిమాకి, వాళ్ళందరూ ఇదంతా నా సినిమా అని చెప్పి వర్క్ చేసినట్టు అనిపించింది అని మీరు 100% చెప్తుంటే. అలానే చేశారు అందరు. సార్ అలాగే ఈ స్నో ఎపిసోడ్ దగ్గర ఏంటి మీరు అన్కాన్షియస్ కూడా అయిపోయారు అని చెప్పి తెలిసింది. అది యాక్చువల్గా అదే మెడిటేషన్ చేసేసి ఆ సీన్లో ఎర్లీ మార్నింగ్ షూట్ చేసాం మేము. ఎర్లీ మార్నింగ్ 7:30. అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ -6, -7 ఆ టెంపరేచర్లో ఉంది. బట్ అది డ్రోన్ షాట్ యూజ్ చేయడం వల్ల వెరీ లాంగ్ నుంచి షాట్ చెప్పేసి మొత్తం నేను షర్ట్ కూడా ఉండదు అక్కడ, ఓన్లీ ట్రాక్ మీద ఉంటాను. అది అలా మెడిటేషన్ చేస్తుంటే ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ 30 మినిట్స్ దాకా అది ఇంకా ఓకే వాళ్ళ షాట్ అలా ఉండిపోయేటప్పుడు నేను అలా ఉండిపోయాను. ఒక ఐస్ మీద 5 నిమిషాలే ఉండలేము సార్, సినిమా కోసం 30 నిమిషాలు అలా ఉన్నారు. అలా ఉండి ఈవెన్ డ్రోన్ టెక్నికల్గా పడిపోయే కింద ఆ కోల్డ్ ఎక్స్ట్రీమ్ ఎన్వైర్న్మెంట్ మెషినే తట్టుకోలేకపోయింది, మనిషి ఎట్లా తట్టుకున్నాడు. మేకింగ్ స్టైల్ కూడా యూకే స్టైల్లో ఉంటుందండి ఫిలిం. సో చూసాను సార్, నాకు అర్థమైపోయింది. అంటే ఏదో కొంచెం గట్టిగా కొట్టబోతున్నారు అనిపిస్తుంది 29th. అలాగే ఇలాంటి సినిమాలకి అంటే ఎప్పుడైతే మీరు ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది సార్ ఫస్ట్? డౌట్. సో మేము ఈ సినిమా ఫినిష్ అయ్యాక వెట్రిమారన్ గారిని కలిసాం. తమిళ డైరెక్టర్ ఉన్నారు వెట్రిమారన్ గారు. ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన సినిమా చూసాం, మొత్తం చూసారు. ఆయన చూసి చాలా బ్రిలియంట్గా ఉంది, అంటే నా వర్క్ నేను చేసినట్టే అనిపిస్తుంది, ఒక కొత్త డైరెక్టర్ 10 ఫిల్మ్స్ చేస్తే ఎలా చేస్తారు అలా చేశారన్నాడు. దాంతోపాటు విజయరామ్ పర్ఫార్మెన్స్ చూసి చాలా బ్రిలియంట్గా ఉంది, సో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళండి, ఇది ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న ఫిల్మ్, సో మీరు ఇక్కడే ఆగి రిలీజ్ చేసుకుని ఇక్కడ ఆగిపోద్ది, ఇంటర్నేషనల్కి వెళ్ళండి, ట్రై చేయండి అన్నారు. సో ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మేము కొంచెం గైడెన్స్ తీసుకొని కంప్లీట్గా అన్ని ఫిల్మ్ ఫెస్టివల్కి అప్రోచ్ అయ్యాక మేము అనుకున్న పాయింట్ ఏంటి అంటే కొంచెం ఇంటర్నేషనల్ ఆడియన్స్కి వెళ్తే ఓకే మన సినిమా తెలుస్తుంది, ఒక మంచి సినిమా చేసామని ఫీల్లో ఉంటుంది అనుకున్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ అయ్యాను, వాళ్ళు ఇచ్చిన అప్లాజ్కి, క్లాప్స్కి, విజిల్స్ కొట్టారు. మన ఇండియన్స్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారో అలా చేశారు వాళ్ళు. ఈవెన్ మీ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా ఈవెన్ డీటెయిలింగ్ గురించి మాట్లాడారు, సినిమాటోగ్రఫీ గురించి, యాక్టర్స్ గురించి, కాస్ట్యూమ్ గురించి, డైరెక్టర్ డీటెయిలింగ్ గురించి, ఈవెన్ కబడ్డీ కోచ్ గురించి అవన్నీ మాట్లాడేసరికి నేను చాలా అంటే ఓవర్వెల్మ్ అయిపోయాను. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని థింగ్ అని అక్కడ జరిగాయి. ప్రపంచమే క్లాప్స్ కొట్టిన తర్వాత మా తెలుగు ప్రేక్షకులు కూడా మిమ్మల్ని సెల్యూట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి బాగున్న సినిమాకి, ప్రతి ఒక్క సినిమాకి కంపల్సరీ ఆడియన్స్ వెళ్తారు. ఫైనల్గా ఈ సినిమా గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? సో బేసిక్ వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ని డిసప్పాయింట్ చేయదు సినిమా. ఒక థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీ కళ్ళల్లో, మీ ముఖం మీద ఒక చిన్న స్మైల్ ఉంటుంది, ఒక బరువైన హృదయంతో వెళ్తారు. ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చి ఒక ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ ఉంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది. మీ లైఫ్లో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ ఆటోమేటిక్గా రిలేటబుల్ అవుతుంది. సో మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఎమోషన్ అయితే తీసుకుని ఇంటికి వెళ్తారు. ఈ కంప్లీట్గా ఈ ఫీల్ అనేది ఒక 1 వీక్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ మూవీ బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఏదో దాంట్లో మనం పెయిన్ ఫీల్ అవుతాం. లైక్ లవ్లో కానీ, లేకపోతే గెట్ బ్యాక్ అయ్యే మనకి అనుకున్న కెరీర్లో మన సరిగ్గా అచీవ్ చేయలేకపోవడం, ఫెయిల్ అవ్వడం, తర్వాత దాన్ని గెట్ బ్యాక్ అయ్యేది, తర్వాత సొసైటీ మన చుట్టుపక్కల వాళ్ళ నుండి మనకు వచ్చే అంటే వాళ్ళు ఇంకా మనల్ని లాగడానికి, మనల్ని దిప్పి పొడిసేవి ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మూమెంట్, ఏదో ఒక మూమెంట్ మన లైఫ్లో ఆడియన్స్ చూసే ఆడియన్కి కన్ఫామ్గా తగులుతుంది. ఆ పెయిన్ ఫీల్ అవుతాడు, ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి డెఫినెట్గా. సెకండ్ హాఫ్ మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన ఏదో పెయిన్ మూమెంట్ మా సినిమా వాళ్ళని కనెక్ట్ చేస్తుందనే స్ట్రాంగ్ నమ్మకం నాకుంది. ఓకే సార్. ఓకే, ఐ వుడ్ సే దట్ అర్జున్ చక్రవర్తి చాలా మంచి ఫిల్మ్. Correct, no? Correct, no? Yeah. So it's our 4 years, more than 4 years of our hard work. You will surely love it. చాలా బాగుంది. వీళ్ళందరికన్నా మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసినందుకు ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి సీన్లో ప్రతి షాట్ ఎంగేజింగ్ ఉంటుంది, ఎక్కడ బోర్, సింపుల్ అండ్ క్రిస్పీ. సూపర్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. చూశారు కదా, 29న అర్జున్ చక్రవర్తి మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా వీక్షించండి. అంతవరకు స్టే ట్యూన్ టు TV5.